తుక్కుగూడ వేదికగా రేపు జరగనున్న జనజాతర సభను తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ వేదికగానే హస్తం పార్టీ జాతీయ మేనిఫెస్టో ప్రకటించనుండగా దేశాన్ని ఆకర్షించేలా ఈ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుక్కుగూడలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సభా ప్రాంగణం మొత్తం కలియతిరిగిన ఆయన పలువురు మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశమై సభ విజయవంతంపై చర్చించారు. తుక్కుగూడ వేదికగా రేపు జరగనున్న జనజాతర సభను తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ వేదికగానే హస్తం పార్టీ జాతీయ మేనిఫెస్టో ప్రకటించనుండగా దేశాన్ని ఆకర్షించేలా ఈ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుక్కుగూడలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సభా ప్రాంగణం మొత్తం కలియదిరిగిన ఆయన పలువురు మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశమై సభ విజయవంతంపై చర్చించారు. తెలంగాణ మోడల్ను దేశానికి అందించాలి అన్న లక్ష్యంతోనే తుక్కుగూడ వేదికగా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది. ఆ సభ నుంచే హస్తం పార్టీ అధినాయకత్వం దేశానికి గ్యారంటీ ఇచ్చేలా మేనిఫెస్టోను ప్రకటించబోతున్నట్లు క్లారిటీనిచ్చింది. జనజాతర సభకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇతర జాతీయ స్థాయి నేతలు హాజరు కానున్నారు. దీంతో సభకు పటిష్ట చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. తుక్కుగూడ వేదికగా నిర్వహించే సభలో జాతీయ మేనిఫెస్టోలో 5 న్యాయాలు, 25 గ్యారంటీలను తెలుగులో ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు తెలిపాయి. తుక్కుగూడ వేదికగా రేపు జరగనున్న జనజాతర సభను తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ వేదికగానే హస్తం పార్టీ జాతీయ మేనిఫెస్టో ప్రకటించనుండగా దేశాన్ని ఆకర్షించేలా ఈ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, తుక్కుగూడ సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? ఈ సభ వేదికగానే జాతీయ మేనిఫెస్టో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ప్రేమ్, తుక్కుగూడ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుక్కుగూడలో జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. సభా ప్రాంగణం మొత్తం కలియదిరిగిన ఆయన పలువురు మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశమై సభ విజయవంతంపై చర్చించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, తుక్కుగూడ సభకు ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? తుక్కుగూడ సభకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, చెప్పండి. అయితే రేపు సాయంకాలం 5 గంటలకు తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తుక్కుగూడ సభలోనే సోనియా గాంధీ తోటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ హామీల అమలు కూడా ఒక్కొక్కటిగా జరుగుతూ వస్తుంది. అదే సెంటిమెంట్ ను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఫాలో అవుతుందని చెప్పుకోవాలి. తుక్కుగూడలో బహిరంగ సభ నిర్వహించి 6 గ్యారంటీలు అమలు 6 గ్యారంటీలు హామీ ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని చెప్పి ఒక సెంటిమెంట్ గా భావిస్తుంది. దాంట్లో భాగంగానే పార్లమెంట్ లో కూడా అదే స్థాయిలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, మరొక వైపు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఏదైతే రాష్ట్రానికి సంబంధించిన సెంటిమెంట్ ను దేశంలో కూడా ఫాలో కావాలని చెప్పి, దేశవ్యాప్తంగా కూడా అదే సెంటిమెంట్ కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాంట్లో భాగంగానే రేపు సాయంత్రం 5 గంటలకు తుక్కుగూడలో జన జాతర సభ పేరిట 10 లక్షల మందితో భారీ బహిరంగ సభకు చేసింది. ఇప్పటికే కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు కానీ, ఒకవైపు ఎన్ఎస్సీఐ కానీ, రైతులకు సంబంధించిన సంఘాలు కానీ, లేకపోతే కార్మికులు, కంపెనీలు, మిగతా వీటన్నిటిని ఒక్కొక్కటిగా యూత్ కాంగ్రెస్ ఒక్కొక్కటిగా ఇప్పటికే దాదాపు 3 రోజుల పాటు ఒక్కొక్క సమావేశాన్ని నిర్వహిస్తూ వస్తుంది. దాదాపు 10 లక్షల టార్గెట్ గా. మరొక వైపు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రులు కానీ, లేకపోతే జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా నియోజకవర్గాల వారీగా, మండలాలు, గ్రామాలు వీటన్నిటిని ఒక్కొక్కటి కోఆర్డినేట్ చేసుకుంటూ 10 లక్షల మంది టార్గెట్ గా పెట్టుకొని సభను విజయవంతం చేయాలని చెప్పేసి భావిస్తుంది. రేపు సభలో ఒకవైపు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురు కూడా అగ్రనేతలు ఈ సభలో రేపు పాల్గొంటారు. పాల్గొన్న సభలోనే తెలుగు మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. దాంతో పాటుగా ఇప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాటు ఉన్నటువంటి బీజేపీ పాలనలో బీజేపీ విభజన హామీలు కానీ, లేకపోతే తెలంగాణకు రావాల్సిన వాటా విషయంలో ఈ 10 ఏళ్ల పాటు ఏమి ఇచ్చిందో ఏమి ఇవ్వలేదు, మేము అధికారంలోకి వస్తే ఏమి ఇస్తాం, వీటన్నిటిపై కూడా ఒక స్పష్టంగా రేపు జరిగేటువంటి జనతాదళ సభలో కాంగ్రెస్ పార్టీ అయితే వెల్లడించింది. శ్రీరామ్. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.